అయినా నిన్న కాక మొన్నేగా హనీమూన్ నుంచి తిరిగొచ్చాం. మనకి పెళ్ళైన సంగతే నా సర్కిల్లో ఇంకా చాలా మందికి తెలీదు. అలాంటిది అప్పుడే నేను ప్రెగ్నెన్సీతో ఇంత లావు కడుపేసుకొని నీ పక్కన. చా, ఇట్స్ జస్ట్ హారిబుల్. ఊహించడానికే కంపరంగా ఉంది. సౌందర్య, ప్రెగ్నెన్సీ రావడం ప్రకృతి సహజం, తల్లి కావడం పూర్వజన్మ సుకృతం. అలాంటిది కడుపు రావడం నువ్వు కంపరంగా ఫీల్ అవుతున్నావంటే. కృష్ణ, వై డోంట్ యూ అండర్స్టాండ్? నేను మనకి పిల్లలు వద్దు అనడం లేదు, ఇప్పుడే వద్దని మాత్రమే అంటున్నాను. నువ్వే చెప్పు, పిల్లలు పుడితే ఇప్పట్లో సంతోషంగా ఉండగలవా? ఎంజాయ్ చేయగలవా? లేదు కృష్ణ, జీవితాన్ని ఏ మాత్రం అనుభవించక ముందే మనిద్దరం మెకానికల్గా మారిపోదాం. మానసికంగా ఒకళ్ళకి ఒకళ్ళలో ఎంతో దగ్గర కావాల్సిన ఈ వయసులో పిల్లలతో సతమతం అయిపోతూ నేను, నా బాధ చూడలేక నువ్వు నిస్తేజంగా నిస్సారంగా జీవితాన్ని గడిపేస్తాం. అది నీకు ఇష్టమేనా? సౌందర్య, నువ్వు ఎన్నైనా చెప్పు, కనీసం నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా నువ్వు అబార్షన్ చేయించుకోవడం తప్పే, ముమ్మాటికి తప్పే. కానీ ఆ తప్పుని నేను ఎందుకోసం చేశాను? ఎవరి కోసం చేశాను? నీ కోసం, నా కోసం, మన ఇద్దరి అందమైన భవిష్యత్తు కోసం, మన హ్యాపీ లైఫ్ కోసం. ఈ హ్యాపీ లైఫ్ నీకిష్టం లేదా? అది కాదు సౌందర్య, నువ్వు చేసిన పనికి అమ్మ వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో తెలుసా? ఈ పెద్దవాళ్ళకి వేరే పనేమీ ఉండదు. అందుకే కొత్త దంపతుల్ని ఏడాది తిరగకుండానే అమ్మా నాన్నలు అయిపోండి అని దీవిస్తారు. ఎందుకో తెలుసా? మనవడితోనో మనవరాలతోనో హ్యాపీగా వాళ్ళు ఆడుకోవచ్చు అని. వాళ్ళు ఆడుకోవడానికి అన్ని సంతోషాల్ని చంపుకొని మనం ఆట బొమ్మల్ని కనివ్వాలనడం టూ మచ్ కదా. కృష్ణ, ప్రతిదానికి ఓ టైం ఉంటుంది. మనం తప్పకుండా పిల్లల్ని కంటాం, కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 2 years. ఓకేనా? రాధా, అన్నం పెట్టు. రాధా, అన్నం పెట్టు. రాధా, 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 ఇవాళ వంట ఏం చేసావు? ఇవాళ వంట ఏం చేసావు? అడిగేది నిన్నే, మాట్లాడవే. అడిగేది నిన్నే, మాట్లాడవే. ఇదిగో, ఇలా చేస్తే నా ఒళ్ళు మండిపోతుంది తెలుసా? ఏయ్, ఇలా చేస్తే నా కొళ్ళు మండుతుంది తెలుసా? నవ్వాపి వడ్డించు. నిన్నే వడ్డించు. నిన్ను కాదు, వీళ్ళని. వీళ్ళననాలి. నిన్ను కాదు, వీళ్ళననాలి. హే పొట్టి పొడంకాయ్, పొడుగు పొట్లకాయ్. తాళం తప్పింది. నేనే గెలిచాను. నేనే గెలిచాను. హలో,
వడ్డించు. చూసావా అర్చన, మీ నాన్నగారు కూడా ఈ లల్లితో సమానంగా ఎలా అల్లరి చేస్తున్నారు? ఈ లల్లితో సమానంగానా? ఛాన్సే లేదు. లల్లితో సమానంగానా? ఎన్నటికీ చేయలేరు. చూద్దామా? చూద్దాం. ఛాలెంజా? ఛాలెంజ్. ముందు నువ్వు తినేయాలి, ఆ తర్వాత నువ్వు నాకు అన్నం పెడు. ఓకే? ఓకే. ఏంటి నాన్న, 2 రోజుల్లోనే లల్లి మీకు బాగా దగ్గరైపోయినట్టుంది. బాగా కాదు, చాలా చాలా దగ్గరైపోయింది. మరి ముందేదో తిట్టుకున్నట్టు గుర్తు. మేము తిట్లే తిట్టుకుంటాం, ముద్దులే పెట్టుకుంటాం, నీకెందుకు కదరా లిల్లీ? అవునరా కోటి. చూసారా అండి, ఇది ఏ అండకా గొడుగు పట్టే రకం కాదు రాధా. ఏ గుండెకైనా సంతోషాన్నిచ్చే వరం ఈ చిట్టి లల్లి. అమ్మా అమ్మా నమస్కారం. ఆహాహాహా, మీ ముఖంలో లక్ష్మికళ తాండవిస్తోందమ్మా. అచ్చం గుళ్ళో వెలిసిన దుర్గామాతలా ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నో కంపెనీల యజమానులు చూశాను గాని మీలాంటి వాళ్ళని ఒక్కళ్ళని చూడలేదమ్మా. ఆహా, ఓహోహోహో, ఏమి టీవీ, ఏమి రాజసం. ఆ మధ్య అరుంధతి సినిమాలో జేజమ్మను చూశాను, మళ్ళీ ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూస్తున్నానమ్మా. పొగిడింది చాలు, పనేంటో చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ రూపులోనే కాదు మీ మాటల్లో కూడా ఏదో చెప్పలేని దజ్జ కనిపిస్తుందమ్మా. మీ పేరేంటి? అమ్మా, నన్ను ఏకాంబరం అంటారు. ఎన్నాళ్ళుగానో మీ కంపెనీకి ఏజెంట్గా పనిచేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. ఐసి, అందుకేనా ఈ పొగడ్తలు? అమ్మమ్మమ్మ, అంత మాట అనకండి. ఇది పొగడ్త కాదు, నిజం. నా పెళ్ళాం పిల్లల మీద ఒట్టు. మీరు నమ్మాలి, కనికరించాలి. మీరు కరుణిస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాను. రోడ్డు మీదేంటి? లోపలికి రండి. అలాగే. చెప్పండి. అది మేడం విషయం. ఇక పాల ముంచినా నీట ముంచినా మీదే భారం. మీరేం వర్రీ అవ్వద్దు, మీ పని జరిగేలా నేను చూస్తాను. అమ్మయ్యా. అమ్మా, అయ్యో, ఏంటిది? కృతజ్ఞత కృతజ్ఞత తల్లి. చాలు కానీ మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. పని పూర్తయ్యాక నేనే పిలుస్తాను. అలాగేనమ్మా, అలాగే. నమస్కారం అమ్మా, చాలా థ్యాంక్స్. హలో మేనేజర్. చెప్పండి మేడం. మన కంపెనీకి కొత్త ఏజెంట్స్ ని నియమించే ఫైల్ రెడీ చేయమన్నాను, చేశారా? రెడీ మేడం. హరిప్రసాద్ గారు కూడా చూశారు. ఇదిగోండి మేడం. ఈసారి ఏజెన్సీ ఎవరికిచ్చారు? మన పాత ఏజెంట్కే మేడం. పాత ఏజెంటా? అంటే అతను ఎంతో నమ్మకస్తుడని హరిప్రసాద్ గారు చెప్తే నేను క్యాన్సిల్ చేయమని చెప్తున్నాను. మేడం, హరిప్రసాద్ గారు ఇచ్చిన ఏజెన్సీని క్యాన్సిల్ చేయడం అంటే? ఏ క్యాన్సిల్ చేస్తే భూకంపం వస్తుందా, లేక ఆకాశం బద్దలై మీద పడుతుందా? లుక్, మన పాత ఏజెంట్ ఇచ్చిన కొటేషన్ 10 కోట్లకి, కొత్త ఏజెంట్ ఏకాంబరం ఇచ్చిన కొటేషన్ 12 కోట్లకి. అంటే ఆ పాత ఏజెన్సీని క్యాన్సిల్ చేసి ఏకాంబరానికే ఇస్తే
మనకి మిగిలే ప్రాఫిట్ 2 crores, 2 కోట్లు. Am I right? అవును మేడం, అది నిజమే. కానీ పాత ఏజెంట్ ఎన్నో ఏళ్లుగా చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు మేడం. ఏకాంబరం నమ్మకంగా ఉండడా? ఉంటాడు అని నేనంటాను. ఉండడు అని మీరు ప్రూవ్ చేయగలరా? లుక్ మేనేజర్, కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుని పోక తప్పదు. లైఫ్లో అయినా బిజినెస్లో అయినా ఆలోచించాల్సింది సెంటిమెంట్స్ గురించి కాదు, ప్రాఫిట్స్ గురించి. వెళ్ళండి, వెళ్ళి పాత ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ని రెడీ చేయండి. ఇక మీద మిస్టర్ ఏకాంబరమే మన కొత్త ఏజెంట్. అలాగే మేడం. 2 crores, 2 కోట్ల లాభం. గుడ్ ఓపెనింగ్, వెరీ గుడ్ ఓపెనింగ్. బాయ్ టీచర్. బాయ్ లల్లి. చూసావా ఆ అర్చన లల్లితో ఎంత క్లోజ్ గా మూవ్ అవుతుందో? పాపం, తల్లి లేని పిల్ల కదా, జాలి పడుతుందేమో. లల్లి మీద జాలే పడుతోందో, వాళ్ళ అమ్మ పోస్టు ఖాళీగా ఉంది కదా అని ట్రై చేస్తోందో ఎవరికి తెలుసు. అంతేనంటావా? అంతేకాక ఇంకెంత? క్లాస్లో ఎంతమంది పిల్లలు లేరు? మరి లల్లి ఒక్కదాని మీదే అంత ప్రేమను ఒలకబోస్తోంది అంటే ఏంటర్థం? ఇంకేంటర్థం? పిల్లని మచ్చిక చేసుకుంటే వాళ్ళ నాన్న మనసులో చోటు సంపాదించుకోవచ్చనేగా. అయినా పెళ్ళాం పోయిన వాడి మీద ఈవిడ గారికి మోసేంటో. పెళ్ళాం పోతేనే ఎర్రగా బుర్రగా ఉంటాడు కదా, అందుకే లైన్ వేస్తుందేమో. వర్కౌట్ అవుతుందంటావా? ఎందుకు కాదు? గంతకు తగ్గ బొంత అని లల్లి తండ్రికి పెళ్ళాం లేదు, ఈవిడ గారికి కట్నమిచ్చి మగుణ్ణి కొనుక్కునే స్తోమత లేదు. కరెక్ట్ గా చెప్పావు. దీన్నే ఎరవేసి చేపని పట్టడం అంటారు. చూసావా దాని టెక్కు? ఏం చూసుకున్నావు? కొంచెం ముక్కు మొహం బాగుంటుంది కదా, అది పోజు. సర్లే, ఈ వయసులో అరటి చెట్టుకు చీర కట్టినా అందంగానే ఉంటుంది. ఇంతకీ లల్లి వాళ్ళ డాడీని పట్టేస్తుందంటావా? అంటావా ఏంటి? అర్చన ఆ లల్లి చేత అమ్మ అనిపించుకోకపోతే నా చెవి కోసుకుంటాను. నేను ఫైనల్ చేసిన ఏజెన్సీని నువ్వు క్యాన్సిల్ చేశావు, అవునా? అవును. నీకు అధికారం ఎవరిచ్చారు? ఒకరిచ్చేదేంటి? నేను ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని. కానీ నేను ఆ కంపెనీకి చైర్పర్సన్ని. ఏమండి? ఎవరు మాట్లాడొద్దు. చెప్పు, నాతో సంప్రదించకుండా, నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా
నేను ఫైనల్ చేసిన ఏజెన్సీని క్యాన్సిల్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? అది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు, ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయం. కాలం చెల్లిన ఆలోచనలతో మీరు మన కంపెనీకి 2 కోట్లు నష్టం చేశారు. నా తెలివితేటలతో ఆ విషయాన్ని గమనించిన నేను పాత ఏజెంట్ని మార్చాను, కొత్త ఏజెన్సీకి ఓకే చెప్పాను. 2 కోట్లు మన కంపెనీకి ఒకే ఒక్క సంతకంతో 2 కోట్లు లాభం వచ్చేలా చేశాను. అభినందించాల్సింది పోయి అరుస్తారేంటి? సౌందర్య, బిజినెస్ అంటే లాభ నష్టాలు మాత్రమే కాదు. ఆ ఏజెంట్ ఎన్నో ఏళ్లగా మనల్ని నమ్ముకున్నవాడు. సో వాట్ అంకుల్? ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్నాడని ఆఫ్టర్ ఆల్ ఓ ఏజెంట్ కోసం మనం 2 కోట్లు నష్టపోవాలా? సౌందర్య, నీకింతకు ముందే చెప్పాను, బిజినెస్ అంటే డబ్బే కాదు. అంకుల్, నేను కూడా మీకు ఇంతకు ముందే చెప్పాను, బిజినెస్ లో సెంటిమెంట్స్ పనికిరావని. సౌందర్య, నిన్న మేనేజింగ్ డైరెక్టర్ సీట్ లో కూర్చోబెట్టింది పాత రిలేషన్స్ కట్ చేయడానికి కాదు, పాత క్లయింట్స్ ను దూరం చేయడానికి, అంతకంటే కాదు. పాత నీరు కొట్టుకుపోతేనే కొత్త నీరు ప్రవహించేది. పాత తరం ఆలోచనలకి పుల్ స్టాప్ పెడితేనే కొత్త తరం జెట్ స్పీడ్ తో దూసుకుపోయేది. ఆల్రైట్, కంపెనీ చైర్మన్ గా నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీ ఆర్డర్స్ ని వెనక్కి తీసుకో. కుదరదు. మేనేజింగ్ డైరెక్టర్ గా నేను మీ నిర్ణయం తప్పంటున్నాను. చెల్లెమ్మా, తప్పమ్మా. మామగారు కంపెనీకే కాదమ్మా, ఈ ఇంటికి కూడా యజమానే. ఆయన మాటలు ధిక్కరించడం తప్పమ్మా. షట్ అప్. ఇల్లరికం అల్లుడివి, అత్తగారింట్లో పడి తేరగా తినేవాడివి. నువ్వు నాకు సలహాలు చెప్పేంత మగాడివా? విన్నావా నాన్న? నీ కోడలు మా ఆయన్ని ఎంత మాట అంటుందో. ఆయన ఇల్లరిక పల్లుడంట, మేము తేరగా పడి తింటున్నామట. ఆయన వద్దన్న పుట్టింట్లో పడి ఉన్నందుకు మాకు గొప్ప గౌరవమే దక్కింది. ఏమండి, ఇంకా ఎందుకు ఇక్కడ? పదండి పోదాం. కల్పన, నా మాట వినమ్మా. ఇంకే వినాలమ్మా? ఫెడియమని మూతి పెద్ద కొట్టినట్టు నీ కోడలు మాకు బాగానే పెట్టింది గడ్డి. సౌందర్య, ఏంటిది? నన్నంటారేంటి? నేను అంకుల్ మాట్లాడుతుంటే మధ్యలో బోడి సలహాలు చెప్పడానికి అతనెవరు? అతను ఈ ఇంటి అల్లుడు గారు. నా ఎదుటే అల్లుడిని పట్టుకుని అంత మాట్లాడతావా? ఇంకేమంటారు? ఇల్లరికపు అల్లుడిని ఇల్లరికపు అల్లుడు అనక ఇంకేమంటారు? చూసావా నాన్న మళ్ళీ ఎలా అంటుందో? ఇంత అవమానం జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. కల్పన, ఎక్కడికి వెళ్తారమ్మా? ఏట్లోకి. మా చావు మేము చేస్తాం అంతే. కల్పన, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సౌందర్య, నోరు జారినందుకు అల్లుడు గారికి సారీ చెప్పు. అల్లుడు గారు, మై ఫుట్. తనకి నేను సారీ చెప్పడమా? నో వే. సౌందర్య, ఏమండి? అన్నపూర్ణ, కొత్త కోడలు కదా, ఈ ఇంటి పద్ధతులు తనే నేర్చుకుంటుంది కదా అని ఇన్నాళ్ళు సహించాను. పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నా, కావాలని ఇంటిని కురుక్షేత్రంగా మారుస్తున్నా నేను కల్పించుకోవడం పద్ధతి కాదని ఇన్నాళ్ళు ఓర్చుకున్నాను. చివరికి ఎవరికి చెప్పకుండా అపార్థం చేయించుకొని అందరి ఆశల్ని చంపేసిన మౌనంగా దిగమింగుకున్నాను. కానీ ఇంట్లోనే కాక కంపెనీలో కూడా నా పరువును తీసే ప్రయత్నం చేసి నా మాటను ధిక్కరించి మాట్లాడినందుకు, అది చూసి భరించలేక నా అల్లుడు ఇది తప్పమ్మా అన్నందుకు నా ఎదురుగుండానే నా వల్ల కాదు. ఆఖరుసారిగా అడుగుతున్నాను, సౌందర్య, అల్లుడు గారికి సారీ చెప్తావా లేదా? చెప్పను. ఆహా, అదే నీ నిర్ణయం అయితే ఈ ఇంటి పెద్దగా యజమానిగా
నా నిర్ణయం కూడా చెప్తాను విను. నా మాటను ధిక్కరించే వాళ్ళకి నా కంపెనీలో స్థానం లేదు. ఇంటి మనుష్యులని గౌరవించలేని వారికి నా ఇంట్లో కూడా స్థానం లేదు. కృష్ణ, విన్నావుగా మీ డాడీ ఏమన్నారు? ఈ ఇంట్లో నాకు స్థానం లేదంట. నేను గతి లేక ఈ ఇంటికి రాలేదు. అమ్మ సౌందర్య, నువ్వు కూడా ఏమిటమ్మా? ఏమండి, మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. నాన్నగారు, సమస్యని తగ్గించాల్సింది పోయి మీరు కూడా ఆవేశపడతారేంటి? కృష్ణ, ఏంటి పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి కన్న తండ్రికి ఎదురు మాట్లాడతావా? అది కాదు నాన్నగారు. షడప్! నీ ఆవిడ్ని కంట్రోల్లో పెట్టుకోగలిగితే కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే ఆవిడ గారితో పాటు గడప దాటి వెళ్ళిపో.